వరకు ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నారు. ఇప్పుడు ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటూ. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారో, ముఖ్యమంత్రి గారి నోట వెంబడి కూడా పదాలు మారిపోయాయి. ఇప్పుడు అమరావతి అనంటే కేవలం అమరావతి మాత్రమే కాదు, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలను కూడా సమగ్ర అభివృద్ధి జరగాల్సిందే అంటూ ఒక పరిధి పైన క్లారిటీ ఇచ్చేశారు. ఎలా చూడాలి? అంటే ఆయన కూడా ఇండైరెక్ట్‌గా మావిగన్‌కి సపోర్ట్ చేస్తున్నట్టేనా? ఒక్కటే అండి. ఆయన మావిగన్‌కి సపోర్ట్ చేస్తున్నాడంటే అది ప్రజల అభీష్టం మేరకో, ప్రజల ఆకాంక్ష మేరకో కాదండి. కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. కాంట్రాక్టర్లు టెండర్‌లు వేయడానికి ఆలోచిస్తున్నారు. కాంట్రాక్టర్లు ముందుగా వాళ్ళంతట వాళ్ళు డబ్బు పెట్టి తర్వాత ప్రభుత్వం నుంచి తీసుకునే పరిస్థితి కాంట్రాక్ట్ వ్యవస్థ. కాంట్రాక్ట్ వ్యవస్థ అంటేనే అదండి. హ్మ్. వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని పనులు చేస్తారు. తర్వాత ప్రభుత్వం నుంచి దఫాలుగా వాళ్ళకి డబ్బులొస్తాయి. ఆ ప్రభుత్వం ఉంటేనే డబ్బులొస్తాయి. ఆ ప్రభుత్వం రాకపోతే మళ్ళీ కోర్టుల చుట్టూ కేసులు వేసుకుంటూ మమ్మల్ని బతికించాల్సినటువంటి పరిస్థితి కాంట్రాక్టర్లకి ప్రతి ఏటా జరుగుతదండి. అది ఏ ప్రభుత్వాలైనా గాని. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతికి టెండర్‌లేయడానికి వచ్చేవాళ్ళు, అమరావతిలో కన్‌స్ట్రక్షన్ కట్టడానికి వచ్చేటటువంటి కంపెనీల వాళ్ళు కడు సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం మారితే, అర్రె! మారదండి బాబు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రాగల 15 ఏళ్ళు మనమే ఉంటాం. రా తమ్ముడు నువ్వు అలా ఎలా 5 ఏళ్ళని చెప్తావు, 15 ఏళ్ళని చెప్పని అన్నాదమ్ముల మధ్య అవినాభావ సంబంధం ఒక విజువల్‌లో మేము చూసినాం. అలా జరగదండి. అందులోనూ సెంట్రల్ కూడా మాతోనే ఉందండి. అందుకని అసలు జరగదండి. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? ఒకవేళ సెంట్రల్ గనక మీతో ఉండుంటే లిక్కర్ కేసులో ఆయనే, కల్తీ మద్యం కేసులో ఆయనే, లిక్కర్ స్కామ్‌లో ఆయనే, ఇందులేడు అందులేదు సందేహం వలదు అన్నన్ని కేసుల్లో ఆయన్ని ఇరికిచ్చి, కనీసం ఒక నోటీస్ ఇచ్చే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు తమరు? అంటూ కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. హ్మ్. అదేంటది రాజకీయాల గురించి వాళ్ళకెందుకంటే కావాల్సింది వాళ్ళకే మరి. ఎందుకంటే 17 మెడికల్ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేసేస్తాను. పీపీఈ పద్ధతి విధానం అన్నప్పుడు టెండర్‌లేయడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్లు ఎందుకు వెళ్ళిపోయారు? ప్రభుత్వం మీతోనే ఉంది. సెంట్రల్ మీతోనే ఉంది. కూటమి 15 ఏళ్ళు ఉంటుందేమో అనేటటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా నమ్మించాలి కదా మీరు. అదే లోకేష్ గారు చెప్తారు. కాంట్రాక్టర్లు, టెండర్‌లేసేవాడు, కంపెనీల వాళ్ళు ఆయన చూసి పరిగెడుతున్నారు. ఎందుకలా? ఎందుకలా మళ్ళీ వస్తాడేమోననా? వస్తే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేసి ప్రజలకి వైద్యాన్ని దగ్గర చేస్తాడనా? మేడం ఆ వాళ్ళే చెప్తూ ఉంటారు టెండర్‌లు కదా! పలు సందర్భాలలో మళ్ళీ జగనొస్తే, మళ్ళీ జగన్ రాబోతున్నారు అని వాళ్ళే ప్రజలకు హింట్స్ ఇస్తూ ఉంటారుగా. అవునండి. పలు విధాలుగా తలుచుకునేది అంటే వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ టీడీపీ వాళ్ళేనండి. ఒక సాక్షి దాంట్లో ఒక వ్యూ వచ్చిందనుకోండి. అదేది 3 ఛానెల్‌లో గంటలు డిబేట్ దాని మీదే జరుగుతదండి. ఇక్కడ ముఖ్యంగా అమరావతి వర్సస్ మావిగన్ అన్నప్పుడు, ఈ మావిగన్ అంటే ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా అందరికీ కూడా మేము కూడా రాజధానిలో ఉంటే బావుండు. 29 గ్రామాల్లో భూములు కొనుక్కునే కెపాసిటీ గాని, అంత ఆర్థిక మూలాలు కానీ మాకు లేవు. హ్మ్. మనం అందరం కూడా ఎదుగుతాం. అందరూ రాజధానిలోకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఏది మీ ఊరంటే మేము క్యాపిటల్‌లో ఉన్నామండి. మేము స్టేట్ ఆంధ్ర అండి. ఆంధ్రాలో క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ ఏంటి? బందర్‌లో ఉన్నోళ్ళు క్యాపిటల్ సిటీ అని చెప్పుకోవచ్చు. విజయవాడలో ఉన్నోళ్ళు క్యాపిటల్ సిటీ అని చెప్పుకోవచ్చు. గుంటూరులో వాళ్ళు కూడా క్యాపిటల్ సిటీ అని చెప్పుకోవచ్చు. సో, అమరావతి వర్సస్ మావిగన్ అంటే దగ్గర దగ్గర 45 లక్షల ఓటింగ్ ఇంటూ 50,000 ఓటింగ్. సో, దానికే కొంచెం కంగారైపోయిందండి. పోనీ టెండర్‌లేసుకొని పనులు చేసుకుంటే జగన్ గారికి గూడా ఇబ్బంది పెట్టరండి. కానీ ఎలా వేస్తున్నారు టెండర్‌లు? 4,500 సెంట్రల్ సిటీ అన్నమాట. ఒక మెట్రోపాలిటన్ సిటీ లాంటి ఢిల్లీ లాంటి పరిసర ప్రాంతాల్లో రాజధాని నగరంలో 4,500 స్క్వేర్ ఫీట్‌కి పార్లమెంట్ కన్‌స్ట్రక్షన్‌కైతే గౌరవ గౌరవ అనుభవజ్ఞులు దీనికి మాత్రం 14,000, 15,000 అంటూ బుర్జ్ ఖలీఫాకి అయ్యే ఖర్చు చూపిస్తున్నారు. సో దీనివల్ల ఈ మధ్యలో సొమ్మంతా వాళ్ళ కాంట్రాక్టర్లకి ఇచ్చేసుకొని టెండర్‌లేసుకొని మీకెంత, మాకెంత అని వాటాలు పంచుకొని తినేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఖజానా సొమ్ము అంటూ దాని మీద ఆయన పోరాటం చేస్తారండి. ఆయన ప్రభుత్వం మారగానే ఫస్ట్ చేసే పని అమరావతిలో రివర్స్ టెండరింగ్. అంటే వేసిన వాళ్ళకివ్వరు. టెండర్‌లు ఏ కోటాలో ఇచ్చారు? ఎంత దాంతో ఇచ్చినారు? ఇవన్నీ కూడా వేసేటప్పటికి మళ్ళీ మాకు రాదు. ఆ! మా బతుకులు బయటకొచ్చేస్తాయి. మమ్మల్ని ఆయన పసిగట్టేస్తారు. సో, పెట్టిన ఖర్చు రాదు. ఇప్పుడు మేము టెండర్ వేసి, మేము కాంట్రాక్ట్ తీసుకొని, మేము రోడ్ కన్‌స్ట్రక్షనో, లేకపోతే కింద డ్రైనేజ్ వ్యవస్థో, లేకపోతే ఇంకో టీసీఎసో ఏవన్నా కంపెనీలు పెట్టడానికి ముందుకొస్తే, తర్వాత మమ్మల్ని ఖచ్చితంగా రివర్స్ టెండరింగ్‌లో మేము దొరికిపోతాం. ఈజీగా దొరికిపోతాం. ఇంకొక ఆయన చెప్పారండి. ఆయనేమంటారంటే 1,50,000 పైచిలుకు ఏవో కాంట్రాక్ట్‌లొచ్చినియట. అవి ఎవరెవరికొచ్చినియో కులాల వారీగా అంటే ఏ కులాలు ఎదిగినియి, ఆ కాంట్రాక్టర్లు ఎవరెవరికిచ్చినారు అని లెక్క తీయండంటే
మెగా వాళ్ళు, తర్వాత ఏదైతే ఆర్వీఆర్ వాళ్ళు, అంటే రామోజీరావు గారికి సంబంధించిన అల్లుళ్ళు వాళ్ళు, మెగా కంపెనీ వాళ్ళు, అంతే అంతా వాళ్ళోళ్ళే అవుతుందండి. అంతా వాళ్ళే తినిస్తున్నారు, వాళ్ళే వాటాలు వేసుకున్నారు, వాళ్ళే హ్మ్. ఎదిగిపోతున్నారు. ఇది ఒక పర్టిక్యులర్ సామాజిక వర్గం ఎదుగుదలకి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అయిపోతుంది. దీంట్లోకి అన్యులు బయటికి లోపలికి రాలేరు అనేది గౌరవ పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్ అప్పుడు చెప్పినారండి. ఆయనకు కూడా బహుశా అనుమానం వచ్చింది అమరావతి మీద అనేది మనం ఎవిడెంటరీగా నమ్మొచ్చండి గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడేం గావాలి? అసలకే లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం. సంపద సృష్టి అంటారు చంద్రబాబు నాయుడు గారు. విదేశీ పర్యటనకు వెళ్ళిన సందర్భాలు చూసాము. కంపెనీస్ వస్తున్నాయని అంటున్నారు. అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క కంపెనీ రావడం కూడా చూడలేదు. ఓకే. ఇది ప్రాక్టికల్. నాయకులు ఏం చెప్తున్నారన్న విషయాన్ని పక్కన పెడితే ఇది ప్రాక్టికల్. మనకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఒక 6 నెలల క్రితం ఏదైతే టాటా పవర్ వచ్చిందో దానికి సంబంధించి ఆహ్, ద ఒ వచ్చి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అది ఒడిషాకి తరలిపోతుందని స్వయంగా ఆ సంస్థే వెల్లడించింది. ఎకనామిక్ టైమ్స్‌లో కూడా ఈ కథనం రావడం జరిగింది. ఏంటి ఏపీలో పరిస్థితి? ఓ పక్క కంపెనీలు రాక, ఒకవేళ వచ్చినా కూడా తరలిపోయిన పరిస్థితులు 6 నెలల్లోనే. ఏదైతే ఈ టాటా కంపెనీ ఏదైతేనండి దీనికి పావలాకి, రూ. 10 ఎకరాలు కాదు భూములు ఇచ్చేస్తానని గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు చెప్పారండి. అయితే కానీ పావలాకని మనకు చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక మీకెంత, మాకెంత? మీకు పావలాకని రాస్తాం. కానీ మాకు ముప్పావలా ఇవ్వాలా? అంటూ ఏదో డిస్కషన్ డీల్స్ జరుగుతున్నాయండి. సో, అలాగే స్టేట్మెంట్ ఇవ్వండి అని అడిగినారేమో టాటా కంపెనీ వారు. అలా ఎందుకిస్తాం? హ్మ్. మేము పెద్ద పెద్ద ఫార్చ్యూన్ కంపెనీస్‌కి పావలాకి ఇచ్చేస్తున్నాం, 10 పైసలకి ఇచ్చేస్తున్నాం భూములని ప్రకటించినాం కాబట్టి, మీకు కూడా 99 సంవత్సరాల లీజు, 10 పైసలు కాంట్రాక్టు అట్లా ఏదో రాసేసినారండి. రాసేసి ఈ టాటా కంపెనీ వాళ్ళని ఒప్పుకోమన్నారు. ఒప్పుకోమంటే, సరే మేము ఒప్పుకుంటాం. మీరు ఫ్రీగా భూములిస్తే మేము డెవలప్ చేస్తాం. మీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని. ఫ్రీగా ఇస్తామని బయట వాళ్ళకి చెప్తామయ్యా! మీకెందుకు ఇస్తాం ఫ్రీగా? మనలో మన మాట నీకెంత, నాకెంత అని అడిగి ఉంటారండి. సో, వాళ్ళు దానికొని ఒప్పుకొని ఉండరు. ఎందుకంటే వాళ్ళు వెళ్తుంది కూడా ఒరిస్సాకి. ఆ ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. ఒరిస్సా వాళ్ళు ఎక్కువ మీరు చూసుంటే వాళ్ళు వెళ్ళే ట్రైన్ కూడా ఎలా ఉంటదో చూస్తారు కదండీ! హ్మ్. వాళ్ళందరూ ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, ఇటు మహారాష్ట్ర ఇటు సైడ్ వచ్చి బతుకుతూ ఉంటారు. ఆ ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నక్సలిజం, మావోయిజం ఇలా ఎక్కువ ఉంటుంటాయి. సో, వాళ్ళకి జీవనోపాధి లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి కంపెనీల డెవలప్‌మెంట్ అనేది ఆ రాష్ట్రానికి చాలా అవసరం. సో, అక్కడున్న పరిస్థితికి బహుశా ఏదైతే మనం చెప్పిన డీల్ వాళ్ళు ఇస్తామన్నారేమో! మనం కూడా ఇస్తామన్నాం. కానీ పేరుకి. బయట ఇస్తామన్నాం. లోపల ఆట అంటారు చూడండి. ఆ ఆటలో మీకెంత, నాకెంత? ఇదిగో కాంట్రాక్ట్ మా వాడికే ఇవ్వాలి. కన్‌స్ట్రక్షన్ వీడే కడతాడు. ఉద్యోగులు మేము చెప్పిన వాళ్ళనే తీసుకోవాలి. ఇదిగో పావలాకు అని చెప్పి బయట రాస్తాం. మీరు అగ్రీమెంట్ మీద సంతకం పెట్టాలి. కానీ దీనికి ఇన్ని కోట్లు మాకు పంపించాలి. ఇది క్విడ్ ప్రోకో ద్వారా మీకు మా హెరిటేజ్‌కి భూములు కొనాలి. సో, ఆ భూములు ఎకరాలున్నాయి. అవి మీరు పర్చేజ్ చేయాలి. ఇలా చాలా డీల్స్ జరిగి ఉంటాయేమో! అందుకనే ఆ కంపెనీ అనుభవజ్ఞులు కాదని నిజంగా అవసరం, ఉపాధి అవసరం అనే ఒరిస్సా పరిసర ప్రాంతాలకి అందులోను ఓపెన్‌గా వాళ్ళు ఏదైతే చెప్తే అదే చేస్తున్నారు. మనం చెప్పేదోటి, చేసేదోటి. పైకి చెప్పేదోటి, లోపల చేసేదోటి. లోపల బయట ఈ ఆటలో టాటా కంపెనీ నేను ఆడలేనయ్యా ఈ ఆట. మీరే ఆడుకోండి అని చెప్పి పారిపోయిందేమో!